పాలీగ్రాఫ్తో పటాపంచలు. మదనపల్లి ఆర్డీఓ కార్యాలయంలో అగ్ని ప్రమాదంపై సర్కారు కట్టుకథలు. ప్రధాన నిందితుడు గౌతమ్ తేజ్కు పాలీగ్రాఫ్ పరీక్షతో వాస్తవాలు వెలుగులోకంటూ మదనపల్లి ఫైల్స్ పేరు మీద ఈనాడు వాళ్ళు, ఆంధ్రజ్యోతి వాళ్ళు ఎంత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి ఎట్లా గుట్లా అంటగట్టాలని ఎంత ప్రయత్నం చేశారంటే చివరికి అది అవ్వలేదంట. పాలీగ్రాఫ్తో పటాపంచలైందని సాక్షి వాళ్ళు ఇచ్చారు. మరి వాళ్ళు కూడా రాయొచ్చు కదా, అదేం జరగలేదని చెప్పి. మదనపల్లి ఫైల్స్ అంటూ పెద్ద సినిమా కథలాగా చూపించారు కదా. ఎల్లో మీడియా అనండి, తెలుగుదేశం అనండి, అర్జెంటుగా డీజీపీని కూడా అప్పటి హెలికాప్టర్లో పంపించారు. మరి చివరికి అసలు పెద్ద కేసులు వదిలేశారు, ఇట్లాంటివన్నీ పట్టుకున్నారు. రెండోది, ఇప్పుడు ఈ ఆర్డీఓ కార్యాలయం ఆల్రెడీ కలెక్టర్ కార్యాలయంలో ఉంటే దానికి సంబంధించినటువంటి ఫైల్స్ తగలబడి కంప్యూటర్ దానికి ఆన్లైన్ ఉన్నాయి, ఆల్రెడీ దానికి సంబంధించి మొత్తం రికార్డు ఉన్నాయి. ఇదేదో పెద్ద జరిగిపోయింది మొత్తం, ఏదో అంటే మొత్తం ఒక లక్షల ఎకరాలు కబ్జా చేసేసి మొత్తం దాన్ని ఏంటంటే తగలబెట్టేశారని ఒక దుష్ప్రచారం చేసి ఆ 10 రోజులు డైవర్షన్ పాలిటిక్స్. ఆ డైవర్షన్ పాలిటిక్స్లో ఒక అంశం ఇది. ఆ రోజు బోట్ వచ్చి కృష్ణానదిని మొత్తం బ్యారేజ్ని బాగొట్టి 2 లక్షల మంది చచ్చిపోతున్నారని రాశారు సార్. ఎంత దారుణంగా రాశారండి. అట్లానే ఈ మదనపల్లి ఫైల్స్ అనేది పెద్దిరెడ్డి గారిని టార్గెట్ చేస్తూ ఏదైతే కూటమి ప్రభుత్వం చెప్పింది, ఇప్పుడు వాళ్ళ ఎంప్లాయీ కదా ప్రభుత్వ అధికారి, ఆయనకు పాలిగ్రాఫ్ టెస్ట్ చేస్తే ఏం లేదని తేలింది అక్కడ. సో వీళ్ళు చెప్పిన అబద్ధాలన్నీ పటాపంచలేని. ఇప్పుడు మరి దానికి ఏం సమాధానం చెప్తారు? అది సార్ వీళ్ళు ఏంటంటే 10 రోజులకు ఒక అంశాన్ని తీసుకుని వచ్చి బుర్ర జల్లి మా మీద వేస్తారు. వేసిన తర్వాత మళ్ళీ ఇంకో అంశాన్ని తెస్తారు. అస్సలు అంశాలు జనాల్లో డిస్కషన్ రాకూడదు. సూపర్ 6 లేదంటే వాళ్ళు ఇచ్చిన 140 విషయం అయితే ఇప్పుడు వాళ్ళ పేపర్ రాసింది కదా, ఐఏఎస్ల భార్యలు స్టార్ హోటల్లో కౌంటర్లు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారని రాస్తే, ప్రభుత్వం తీరు ఇట్లా తగలబడి ఇట్లా ఉంది అని రాస్తే వాళ్ళని ఖండించలేదండి. నాకు అర్థం కాదు. ఒకరు ఖండించలేదు. రెండోది, వాళ్ళ ఎమ్మెల్యే గురించి కూడా అదే పత్రిక రాసింది. మన కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు, ఆయన గురించి మొత్తం అవినీతి చేస్తా ఉన్నాడని చెప్పి వాళ్ళ పత్రిక రాస్తే ఇప్పుడు వరకు కనీసం దాని మీద వాళ్ళు ఆంధ్రజ్యోతి బ్లాక్ మెయిల్ కోసం రాస్తుంది వాళ్ళని. కానీ చంద్రబాబు నాయుడు గారు చేసేసుకోండి అని చెప్పి అధికారులకి నాయకులకి కింద ఆర్డర్స్ ఇచ్చేసినప్పుడు ఏం చేస్తాడు? ఇంకా కృష్ణరాజు గారు మీకేమనిపిస్తుంది? ఇప్పుడు మదనపల్లి ఇష్యూ చూస్తే ఇప్పుడు తేలిపోయింది. ఇట్లా ఎల్లో మీడియా అనండి, ఆ 2-3 పత్రికలు, టీవీలు ఎంత విష ప్రచారం చేస్తే చివరికి రుజువు కానప్పుడు ఎట్లా వాళ్ళకేం షేమ్ ఫీల్ అవరా? ఉంటేనే కదా సార్ ఫీల్ అవుతారు. మీ విషయం ఏం లేదండి. మేము తాంబూలాలు దొరుకుతా ఉండలాగా మేము ఆరోపణలు చేస్తాం, మీ ఇమేజ్ మేము టానిష్ చేస్తాం, మీ వ్యక్తిత్వాన్ని అన్నం చేస్తాం, తర్వాత మీ వాళ్ళు మీరు పడండి అనే ధోరణి అనేది ఈ 9 నెలల్లో బాగా ప్రబలిపోయిందండి. ఇదే కేసు అనేక కేసుల్లో ఇటు ఆరోపణలు చేయడం, చివరికి ఆరోపణలు ఏమి లేకపోవడం. మీకు ఉదాహరణకు విజయవాడకు సంబంధించి, విజయవాడలో అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా విజయవాడ మునిగిపోతే దానికి కారణం బోట్లు అని చెప్పి అన్నారు. మరి ఆ బోట్లు వాళ్ళు ఏమైపోయినాయండి? ఎవరు నష్టం చేశారు? ఆ రోజున 3 బోట్లు, 4వ బోటు ఏదో కొట్టుకుపోయిందని చెప్పన్నారు. ఆ కొట్టుకుపోయిన బోటు ఇప్పటి వరకు కనిపించలేదంట. ఎందుకు కనిపిస్తుందంటే, ఒక బోట్ అనేది చిన్న చెత్తగా వస్తువేం కాదు కదా, అది కొట్టుకుపోవడం ఏంటి, అది కనిపించకపోవడం ఏంటి? తర్వాత ఇవన్నీ వైసీపీ వారి ఏం చెప్పన్నారు? వైసీపీ వారి మీరు ఇప్పటి వరకు దాన్ని ఎందుకు నిరూపించలేకపోయారు అంటే, వీళ్ళు చాలా విజయవంతంగా ప్రజల దృష్టిని మళ్లించేందుకు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారేమో అని చెప్పి అనిపిస్తుందండి. తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ల భార్యలు ఏదో కలెక్షన్స్ అని చెప్పి అన్నారండి. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే, విజయవాడ తాడేపల్లి కరకట్ట మీదుగా మనం చంద్రబాబు నాయుడు గారింటికి వెళ్ళాలండి విజయవాడ నుంచి. అయితే ఆ కరకట్ట ఎంట్రీలో మీకు ఎడమ వైపున ఉన్న కొద్దిపాటి లావిష్ బిల్డింగ్స్ లో ఒక భవనంలో నిత్యం ఆర్థిక లావాదేవీలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఒక ప్రభుత్వంలోని ఒక పెద్ద మనిషి అక్కడ నిత్యం ఈ ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తూ ప్రభుత్వ పెద్దలకు ఆ నిధులు అందజేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. అక్కడ నిత్యం కూడా ఈ విఐపీల కార్లు అక్కడ వస్తూ పోతూ ఉంటాయి, ఏదో మారుతూ ఉంటాయి అని చెప్పి స్థానికులు అనుకుంటున్నారు. దాని మీద కూడా ఈ ప్రభుత్వం ఏమైనా చెప్పగలుగుతుందేమో చూద్దాం. కొత్త సంగతి బయట పెట్టారు. ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు ఈ ప్రభుత్వం, ఈ గతంలో చంద్రబాబు గారి ప్రభుత్వంలో అసలు అవినీతి లేదని ఇట్లా అని మనం చెప్పలేం, కానీ మరి ఇంత నాసిరకంగా మారద్దని మారిపోయింది ఏంటా అని అనిపిస్తూ ఉంటుంది. రైట్, కృష్ణమోహన్ గారు కాకినాడ నుంచి. కృష్ణమోహన్ గారు నమస్కారం. చెప్పండి, పవన్ కళ్యాణ్ గారి సభ ఎట్లా జరిగింది, ఏం కదా, మీరేమనుకుంటున్నారు? చూస్తే గబ్బర్ సింగ్ సినిమా గుర్తొచ్చింది. ఏ సినిమా? గబ్బర్ సింగ్ సినిమానా? ఓకే, ఏమిటి దానికి దీనికి పోలికేంటి? ఎవడు డప్పాడు కొట్టుకోండి అని అంటాడు.
ఎవరి డప్పాలు కొట్టుకోవడం సరదాగా ఇట్లా చర్చ ఇట్లా సరదాగా నడిస్తే బాగుంటుంది అక్కడ అభ్యంతరకర పదాలు వాడకుండా గుడ్ అందులో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఎవరి డప్పాడు కొట్టుకుంటున్నారండి. అంతే. నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేయారో లేదో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ నాకు రాజకీయ భిక్ష పెట్టింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని అనగానే సభలో జనం అందరూ ఒక్కసారి అరిచారండి గట్టిగాను. చప్పట్లు కొట్టి బాగా హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. సో అనుకూలంగానే అంతవరకే. కానీ తర్వాత మళ్ళీ జగన్ గారి మీద పిచ్చి పిచ్చి ఆరోపణలు చేయటం ఆయన 3వ లైన్లోనా కూర్చోబెట్టారు. ఇప్పుడు సీఎం పక్కన కూర్చున్న వ్యక్తి ఇప్పుడు 3వ లైన్లో కూర్చుని కూడా సిగ్గుపడకుండా మళ్ళీ పిచ్చి పిచ్చి ఆరోపణలు చేశాడు అన్నట్టుగా ఉంది. అయితే మరి సూపర్ 6 గురించి ఎందుకు మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారు? లేదా అక్కడ ఉన్న నాయకులు ఎవరైనా సూపర్ 6 ఎన్నికల ప్రణాళిక మేము ఇది చేస్తామని చెప్పాం, ఇది చేస్తున్నాం, ఇప్పుడు ఇద్దరు కలిసే కదా, చంద్రబాబు గారు వారు కలిసే కదా ప్రణాళిక అనౌన్స్ చేసింది. జరిగితే కదా చెప్పడానికి. అంతేనా? ఈ కథ ఈ నిలబడ్డాం గెలిచాం మళ్ళీ చంద్రబాబు తోటే ఉంటాం, అసలు టీడీపీ మా వల్లే గెలిచింది, టీడీపీ వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారో అది వేరే విషయం. రైట్.